రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనల అమలుపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శించింది. రెరా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రాజెక్టు నమోదు పూర్తి కాకముందే ఫ్లాట్ను బుక్ చేసి కేటాయించినందుకు పసిఫికా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పై పెనాల్టీ విధించే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. అధికారుల వివరాల ప్రకారం హైదరాబాదులోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టుకు రెరా నమోదు లభించకముందే కంపెనీ ఒక ఫ్లాట్ను కొనుగోలుదారులకు కేటాయించింది. ఈ కేటాయింపు ప్రాజెక్టు అధికారిక రిజిస్ట్రేషన్కు దాదాపు 2 ఏళ్ల ముందే జరిగినట్టు విచారణలో తేలింది. ఇది రియల్ ఎస్టేట్ చట్టం 2016లోని నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని రెరా పేర్కొంది. రెరా చట్టం ప్రకారం ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా ముందుగా అధికారికంగా నమోదు చేయకుండా ప్రకటనలు ఇవ్వటం, మార్కెటింగ్ చేయటం, బుకింగ్లు తీసుకోవడం లేదా ఫ్లాట్ను విక్రయించడం చట్టవిరుద్ధం. ఈ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో పసిఫికా కన్స్ట్రక్షన్పై తగిన జరిమానా విధించే చర్యలు ప్రారంభించాలని టీజీ రెరా స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు 2017లోనే కంపెనీ నుంచి ఫ్లాట్ కేటాయింపు పొందినట్టు రికార్డులు సూచిస్తున్నాయి. అనంతరం ప్రాజెక్ట్ రెరా నమోదు ప్రక్రియ పూర్తయినప్పటికీ ముందస్తు కేటాయింపుపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అథారిటీ చట్ట ఉల్లంఘన జరిగినట్టు నిర్ధారించింది. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు పాటించని డెవలపర్లపై టీజీ రెరా వరుసగా చర్యలు తీసుకుంటోంది. గృహ కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడం, పారదర్శకతను పెంపొందించడం, చట్టవిరుద్ధ విక్రయాలను అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ తాజా చర్యతో రెరా నమోదు పూర్తి కాకముందే ఫ్లాట్ల విక్రయాలు లేదా కేటాయింపులు చేపట్టే డెవలపర్స్కు తెలంగాణ రెరా స్పష్టమైన హెచ్చరిక పంపించిందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలుదారులు కూడా ఏ ప్రాజెక్టులోనైనా పెట్టుబడి పెట్టే ముందు రెరా నమోదు వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.